చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక కీలకమైన కొత్త నిర్ణయం ప్రకటించారు. మున్సిపాలిటీలలో ఒక కొన్ని ముఖ్యమైన వాటిలో తిరుపతి, రాయచోటి, లేకపోతే మాచర్ల ఇలాంటి చోట్ల ఫిర్యాదులు వచ్చిన చోట్ల ఏకగ్రీవమైన వార్డుల్లో కూడా కొత్తగా ఎవరన్నా వచ్చి నామినేషన్లు వేస్తే తీసుకోండి, కారణాలు తెలుసుకొని అని ఆదేశాలు ఇచ్చారు. ఇది జిల్లా అధికారులు, స్థానిక ఎన్నికల బాధ్యులు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు డ్యూ డెలిజెన్స్తోనే చెప్తారు. అయినా కానీ నేను రాజ్యాంగ వ్యవస్థగా నాకున్న అధికారాన్ని విచక్షణను ఉపయోగించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని రమేష్ కుమార్ చెప్పారు. ఇది చాలా రోజులుగా వివాదంగా ఉన్నదే. బహుశా ఇప్పుడు దీని మీద వైఎస్ఆర్ పార్టీ కానీ ఇతరులు కానీ పెద్ద వివాదం చేయకపోవచ్చు. ఎందుకంటే మొత్తం మున్సిపాలిటీల్లో, వార్డుల్లో ఇవి పరిమితంగానే ఉంటాయి కాబట్టి. లేదు అభ్యర్థులుగా ఎవరైనా వెళ్ళి కోర్టుకు వెళ్తే ఏమవుతుంది, పెద్ద సమయం లేదు, కోర్టులు జోక్యం చేసుకోకపోవచ్చు కూడా. కానీ అంతకంటే ముఖ్యంగా వాలంటీర్ల దగ్గర మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలి, వాళ్ళ ద్వారా ఎన్నికల ప్రచారం వాడుకోకుండా అని ఆయన చేసి నిర్ణయం పట్టుకొని తీవ్రమైంది. దీని మీద ఆయన జరిపిన అఖిలపక్ష సమావేశంలోనే కొంత భిన్న స్పందనలు వచ్చినప్పుడు లేదు ఏదో 2 రోజులు ఉంటుంది అంతే, ఇది పెద్ద సమస్య కాదన్నారు. కానీ తర్వాత చూస్తే తీవ్రంగానే ఉంది అది. అంటే వాలంటీర్లు ఇంతకుముందు లేరు కదా, ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు కొన్ని పనులు ఉన్నాయి. ఆ సంగతి అలా ఉంచి అసలు అన్ని వేల మంది ఫోన్లు స్వాధీనం చేసుకోవటం అన్నది వ్యక్తిగతంగా వాళ్ళ హక్కులు, వాటికి భంగకరం. ప్రజా సదుపాయాలు రవాణా అది అలాగూ ప్రజా సరఫరాలకు సంబంధించిన అంశం కూడా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మటుకు పాలక పార్టీ నాయకులు కొంతమంది ఇప్పటికే పెద్ద విరుస్తున్నారు. మరి కోర్టుకు వెళ్తారేమో వాళ్ళు, తెలియదు. అవి పక్కన పెడితే రాజకీయంగా గతసారిలా కాకుండా ఈసారి నిమ్మగడ్డ పూర్తి స్థాయి అఖిలపక్ష సమావేశం జరపటం. అయితే అదే సమయంలో ఒక్కొక్క పార్టీకి 5 నిమిషాల సమయం కేటాయిస్తే అందులో తెలుగుదేశం ప్రతినిధే మొదటగా తనకు సమయం చాలదని 1-2 సార్లు అభ్యంతరం పెడితే ఆయన బయటికి పంపడం తీవ్రమైన పరిణామం. పంపడానికి సిద్ధమవుతుండగా ఆయన లేచి బయటకు వచ్చారని చెప్తున్నారు. ఏదైనా రమేష్ కుమార్ స్పందన ఇక్కడ వైసీపీ నుంచి కూడా 2వ ప్రతినిధి వస్తే తనను కూడా బయటికి పంపారంటారు. అంటే 2 పాలక పార్టీలకు పెద్ద పార్టీలకు సంబంధించి కూడా ఇది జరిగిందని మనం గమనించవచ్చు. ఇంకా ఇతర చాలా అంశాల్లో కూడా తీవ్రమైన స్క్రూటనీ జరుగుతుంది తన కార్యకలాపాల మీద. రెండోది, ఎన్నికల ప్రక్రియ ఇప్పటివరకు శాంతియుతంగా జరిగిపోయింది అనే ఒక భావనను పునరుద్ఘాటించటం ఎన్నికల కమిషనర్. వైసీపీ ప్రతినిధి కూడా దాన్ని ఆమోదించటం ఇక్కడ ఆసక్తికరమైన విషయం. అలాగే ఫిర్యాదులు వచ్చిన చోట పరిశీలించి ఏదైనా చేయాలి తప్ప సామూహికంగా ఏకగ్రీవాలను రద్దు చేయటం అనే వైఖరి కూడా తీసుకోలేదు. కానీ తీసుకున్న మేరకు ఒప్పుకుంటారా? ఈరోజు చూస్తే తెలుగుదేశం నాయకులేమో వైసీపీకి తొత్తుగా మారిపోయాడు, అదే ఇదని కొద్దిమంది అన్నారు. ఒకరిద్దరు వైసీపీ నాయకులు కూడా నిమ్మగడ్డ మీద మళ్ళీ వ్యాఖ్యలు చేశారు. ఏదైనా ప్రతి సందర్భంలో ఇంకా వెంటనే ముద్రలు వేసేసి అవన్నీ చేయడంలో ఉపయోగం లేదు. చట్టబద్ధంగా ఏదైనా హక్కు ఉందనుకుంటే కోర్టుకు వెళ్ళి పోరాడచ్చు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఈ విధంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుందని మనం భావించవచ్చు.